పాపముతో ఆటలాడకుడే. అపవాది మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు మర్యాదస్తుడిగా వచ్చి నీ మీద పెత్తనం చేస్తాడు. పాపాన్ని ద్వేషించమన్నాడు దేవుడు. నీతిని ప్రేమించేవాడు పాపమును ద్వేషించాలి. ఈ భయంకరమైన పాప లోకంలో నీతిగా జీవించేవాడే నిజ క్రైస్తవుడు, పరిశుద్ధంగా జీవించేవాడే క్రైస్తవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. లోకమంతా ఒక రీతిగా పోతుంది, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అది నాశనానికి మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి. ఇంకా ఉన్న కల్మషాల నుంచి నిన్ను కడగడానికి నువ్వు ఆయన ముందు నిలబడితే, తండ్రి ఇది నా దోషం, ఇది నా పాపం, నేను శిక్షకు పాత్రుడిని అని నీవు ఆయన ముందు నిలబడితే, నేను నీకు శిక్ష విధించను, నీ శిక్షను నేను భరిస్తాను. నీ పాదములతో చేసిన దోషము కొరకు నా పాదములలో శీలలు కొట్టబడతాయి. అవునండి, మన వ్యసనములు ఆయన భరించాడు, మన దోషములు ఆయన భరించాడు, మన కొరకు ఆయన శాపమయ్యాడు. క్రైస్తవ భక్తి యొక్క సారం ఈనాటి క్రైస్తవులకే అర్థం కావటం లేదు. యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థం కావటం లేదు. నీ బ్రతుకులో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే గాని ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత ఎవడు చూడలేకపోతున్నాడు ప్రపంచంలో. అందుకే అందరికీ చులకనైపోతున్నాం మనం ఈ రోజున. నువ్వు ఎలాంటి వాడివైనా, పెద్ద పాపివైనా, చిన్న పాపివైనా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా పాపం పాపమే. ఏ పాపమునైనా క్షమించగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవడు మనకి ఈ లోకంలో పాపాలు క్షమించలేడు. ఎందుకంటే మన పాపానికి పరిహారం ఎవరు చేయలేదు. ఏ దేవుడు అనబడేవాడు చేయలేదు, ఏ మహాత్ముడు అనబడేవాడు చేయలేదు, ఏ గురువు అనేవాడు చేయలేదు. ఎవరు మన కొరకు పాపం రక్తము చిందించలేదు. ఒకవేళ చిందించినా అది నిర్దోషము, నిష్కలంకమైన రక్తం కాదు. యేసుక్రీస్తు ఏకైక దేవుడు. ప్రతి నామము, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలని దేవుడి చేత హెచ్చించబడిన వాడు. ఆయన నామాన్ని ధరించాలని చెప్పే నీవు ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా కడగబడని వ్యక్తిగా ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపిగా ఉన్నావా? ఈరోజు మీకు చివరి రోజు, దేవుడిచ్చిన చివరి అవకాశం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, వెరీ సింపుల్, దేవా నేను పాపినని యథార్థంగా నీవు ఒప్పుకున్న మరుక్షణంలో నా బిడ్డ నేను క్షమించారని చెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు మోస్తున్న పాప భారం నుండి నీకు ఒక క్షణంలో విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు విశ్వాసంతో ప్రభువునందు విశ్వాసముతో ప్రార్థిస్తే, నీ పాపములు ఒప్పుకుంటే పవిత్రుడిగా చేయబడి హృదయ శుద్ధిని పొంది ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతాం. యేసయ్యలో ఉన్న మరొక గొప్పతనం సంగతి నేను చెప్పి ముగిస్తున్నా. ఆయన పాపాలు క్షమించేవాడు మాత్రమే కాదు, మరలా పాపము చేయకుండా మనకు శక్తినిచ్చేవాడు.